మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ, అలాగే ఆచార్య దేవో భవ అంటారు కదా. ఇప్పుడు మీరు మా అతిథులు, మాకు దేవుడు లాంటి వారు, ముందు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతే పని స్టార్ట్ చేద్దామని చెప్తున్నారు లక్ష్మణ్ గారు. ఎందుకంటే ఇక్కడ ఈ ఫామ్ హౌస్ ప్రెమిసెస్లోనే చక్కగా డైనింగ్ టేబుల్ కూడా అరేంజ్ చేశారు. ఎందుకంటే ఇక్కడికి చాలామంది సినీ సెలబ్రిటీస్, విఐపీస్ ఈ ఫామ్ హౌస్కి వచ్చి కాస్త రిలాక్స్ అవుతూ ఉంటారు. వారందరికి కూడా ఇలాగ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లాంటివి ఏర్పాటు చేస్తారు. సో మా కోసం కూడా ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారనమాట, రామ్ లక్ష్మణ్ గారు. మాకు చక్రయ్య అని వాళ్ళు చక్కగా వండి పెడతారు తల్లి. ఓకే మైనారా అమ్మ వడ్డించి బంగారానికి ఇడ్లీ, చక్కగా పునుగు. మీరు తిన్నారా? మేము తిన్నాం తల్లి. మీరు వచ్చేటప్పుడు మేము పొద్దున్నే రాగి జావ తాగాము. రాగి జావ తాగాము. మ్యాక్సిమం ఇడ్లీ, పూరి ఇవన్నీ మేము తిన్నాం పెద్దగా. బ్రేక్ఫాస్ట్. రామ్ లక్ష్మణ్ గారు, మీరు ఎంత ఛాలెంజింగ్ ఫైట్స్ చేస్తారు కదా, ఫిజికల్గా చాలా స్ట్రెంగ్త్గా ఉండాలి, చాలా మీరు ఉంటేనే, స్ట్రాంగ్గా ఉంటేనే ఆ ఫైట్స్ చేయగలరు. మీ ఫుడ్, మీ డైట్ ఎలా ఉంటుందండి? మా డైట్ పొద్దున్నే లేసి మేము జీడిపప్పు, బాదం నానేస్తాం తల్లి. నైట్ నానేసి ఒక 8 hours నానేసి ఆ తర్వాత కిస్మిస్ ఇవన్నీ తింటాము. ఫస్ట్ బొప్పాయి ఎర్లీ స్టమక్లో తింటాము. ఇది బ్రేక్ఫాస్ట్ మాది. ఈ ఎండాకాలం మటుకి ఈ మార్చి, ఏప్రిల్, మేలో మటుకి మార్నింగ్ కొంచెం రాగి జావ, అన్నం నైట్లో కినో రైస్, ఇట్లా సిరుధాన్యాలు అంటారు కదా, నానబెట్టి ఉల్లిపాయ వేసుకొచ్చి తింటాం లైట్గా. లేదంటే ఇది మా బ్రేక్ఫాస్ట్. డిన్నర్ ఎలా ఉంటుంది? డిన్నర్ ఎక్కువగా ఆకుకూరలు, పీసు పదార్థం అనేవి ఎక్కువగా ఉంటాయి. 70%. ఓన్లీ వైట్ రైస్ తినము, ఓన్లీ కినో రైస్ ఇలాంటివి కాదు, సిరుధాన్యాలు చిన్న కప్పు, ఎంత కప్పు ఉంటుంది, అంత కప్పు తింటాం. మీకు ఎవరైనా డైటీషియన్ కానీ న్యూట్రిషనిస్ట్లు ఎవరైనా ఉంటారా? మేమే డైటీషియన్, మేము న్యూట్రిషన్. అంటే ఇప్పుడు అసలే అందరూ సినిమా వాళ్ళు అంటే చాలు, వాళ్ళకంటూ ఒక స్పెషల్ మెనూ ఉంటుంది. మాకు అంత సెషన్స్ ఏం సపరేట్గా ఏం లేదు, మేమే సెషన్లు. అంటే మేము మంత్రం సైతం రాజుగారి దగ్గర ఎక్కువగా ఈ ఆహార నియమాలు పాటించి అక్కడ ఉన్నాం. ఒక 15 days అక్కడ ఉండి, ఒక 10 days టోటల్ ఫాస్టింగ్ తినకుండా ఒక 10 days ఉండి, ఓన్లీ తేనె నిమ్మరసంతో ఒక 10 days గడిపాము. ఒక 8 kgs తగ్గాము. పొద్దున్నే 1 లీటర్ నీళ్లు తాగి ఇలా అన్ని ఆహార నియమాలన్నీ కరెక్ట్గా పాటిస్తూ ఉంటుంది. చూసారా రామ్ గారు పంటి నొప్పి అని అక్కడ కూర్చొని ఎంత మంచి మాట చెప్పారో. ఏం తినాలో తెలుసుకోకుండా ఇక ప్రపంచాన్ని ఏం తెలుసుకోగలం. నిజంగా చాలా మంచి మాట అండి. ఏం లేదు తల్లి, 2 దగ్గర జాగ్రత్తగా ఉండాలి తల్లి. తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికీ కారణం మన నోరే. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా. ఎందుకనంటే అదిగా తింటే ఒళ్ళొచ్చి ఆరోగ్యం పాడవుద్ది, అదిగా మాట్లాడితే అవతలు ఇబ్బంది పడతారు. అందుకని మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని మా గురువులు చెప్పిన ఆజ్ఞ ప్రకారం ఇది చాలా మంచిది, అందరికి కూడా పనికొచ్చుద్ది. ఇది గురువులు అనే కాదు, మీ మనస్తత్వాన్ని చూసినా కానీ మరి ఇన్నేళ్లుగా మీరు ఇండస్ట్రీని ఏలుతున్నారు అంటే మీరు ఎంత ఆలోచించి తినడం కావచ్చు, ఎంత ఆలోచించి మాట్లాడడం చేస్తూ ఉంటేనే ఇన్నేళ్లుగా మీరు ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండగలిగారండి. ఎందుకంటే మీరు ఇందాక కూడా చెప్పారు కదా, రాగద్వేషాలకు అతీతంగా బతకాలి అని. అలాగే ఇక్కడ అసూయ, ద్వేషాలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. చక్రయ్య ఆయనే ఈ తోటని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఈరోజు వంట వండింది కూడా రాజక్రయ్య రా, వాళ్ళు ఆవిడ గారు. జక్కయ్య గారు, మీ వంట ఇవన్నీ చాలా బాగున్నాయండి. మీ చేతి వంట రుచి చూసాం మేము మొత్తానికి. గుడ్. ఏమన్నా వర్కౌట్స్ చేస్తారా స్ట్రాంగ్ గా ఉండడానికి? పొద్దున్నే మేము 5 to 6 సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, కపాళివాత్, భస్త్రిక. అది చేయిందే ఈ గాడిదలకి టిఫిన్ పెట్టము. ఎందుకంటే పొద్దున్న లేచి పొద్దున్నే ఒక 3 గంటలు లేవుతాం అమ్మా వీళ్ళని. రామలక్ష్మణ్ 3 గంటలు లేపి పొద్దున్న బ్రష్ చేసుకొని 1 లీటర్ నీళ్ళు దాపిస్తాం వీళ్ళకి. ఆ తర్వాత నీళ్ళు దాపించి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి ధ్యానంలో కూర్చుంటాం. కూర్చొని వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి 3-3:15 కల్లా కూర్చొని 5 గంటల దాకా కూర్చుంటాం.
కూర్చున్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరు మంచి అంటే ధ్యానంలో కూర్చునేటప్పుడు మనకి శత్రువు ఎవరు ఉండకూడదు. ధ్యానంలో కూర్చునేటప్పుడు మన శత్రువు అంటే ఈ రోజుల్లో మనకి సెల్ ఫోనేనండి. ఎవరు ఉండకూడదు కాబట్టి మనకి ఎవరన్నా మన రిలేషన్స్ ఎవరు ఉన్నా కానీ ఫస్ట్ ఎవరైనా ఉంటే మనం తెలిసో తెలియగా మనం అన్ని మన వల్ల ఇబ్బంది పడి ఉంటే వాళ్ళని క్షమించమని అడుగుతాము. వాళ్ళు ఎవరైనా మనం వాళ్ళకి కొంచెం తెలిసి తెలక ఇబ్బందులు పెట్టుంటాం. మనం తెలిసి తెలియక పోతా ఒక సేవను దొక్కేస్తాం, అది ఇబ్బందే కదా. అవునండి. మనం తెలియకుండా కొన్ని జరుగుతాయి, తెలిసి కొన్ని చేస్తాం అనమాట. అట్లా అప్పుడు మనం తెలియకుండా చేసాం కాబట్టి కొన్ని తెలిసి చేసాం, కొన్ని తెలియజేసాం, క్షమించమని అడుగుతాం వాళ్ళు మనం కొంచెం. ఆ తర్వాత ప్రకృతిని అందరినీ, ఎందుకంటే మనం తినటానికి ఇడ్లీ తయారు చేయాలన్నా రైతు కూరగాయలు మనం తినాలంటే రైతు కావాలి, పంట పండించడానికి రైతు కావాలి, ఈ బట్టలు నేర్పించడానికి చేనేతలు కావాలి. మన పొద్దున్నే ఇల్లు శుభ్రంగా ఉండాలంటే, రోడ్డు శుభ్రంగా ఉండాలంటే మనకు మున్సిపాలిటీ సోదరులు కావాలి, ఆ తల్లులు కావాలి. పొద్దున్న లేచిన కాడి నుంచి పుణుకునేదాకా ఎంతమంది సహాయంతో దేహం నడుస్తుంది, వాళ్ళకి ట్యాంక్స్ చెబుతాం. ఆ తర్వాత రెండో ట్యాంక్స్ ఏంటంటే పంచభూతాల ఆధారంగానే ఈ దేహం పుట్టింది. నీరు, గాలి, అగ్ని, ఆకాశం, వీటితోటి ఇది గాలి తయారైంది, ఈ బాడీలు తయారైంది. అందుకని వాటికి ట్యాంక్స్ చెబుతాం తల్లి. థ్యాంక్స్ అమ్మా, నిన్ను పొద్దున్న లేచిన కాడ నుంచి నిన్ను వాడుకుంటున్నాము, భూమి నడుస్తున్నాము, ట్యాంక్స్, నీళ్లు తాగబోతున్నావు, ట్యాంక్స్, గాలి బిల్లు పడుతున్నావు, ట్యాంక్స్, అందరికి ట్యాంక్స్ చెప్తూ జీవిస్తాము. ఆ తర్వాత మన జన్మని తల్లిదండ్రులు, మమ్మల్ని బ్రదర్స్, వీళ్ళందరికీ ట్యాంక్స్ చెప్పి ధ్యానంలో కూర్చుంటాం. ధ్యానంలో కూర్చోబెడతాం వీళ్ళిద్దరిని. ఎందుకు ట్యాంక్ చెప్పిన తర్వాత కొంచెం కూర్చున్న తర్వాత శ్వాసనే కొంచెం గమనించుకుంటూ వెళ్తుంటే హానాపాన సతి అంటారు విపాసనాలో దాన్ని. మనకి శ్వాస ఎక్కువగా కొట్టుకుంటుంటే అది ఆ లోపల ఏదో టెన్షన్స్ ఏదో ఆలోచిస్తున్నాం అనే సింబాలిక్ అనమాట అది. అందుకని దానికి శ్వాసన కానీ మనం గమనిస్తూ ఉంటే చూడంగా సున్నితంగా అయిపోద్ది. లోపలికి వెళ్తున్న శ్వాస బయటకు వస్తున్న శ్వాస తెలియకూడదు, అదే అంటారు. అది సూక్ష్మంగా అయిపోవడం అనమాట. అప్పుడు సూక్ష్మంగా శ్వాస కానీ నోటల్లోకి వచ్చిందంటే అప్పుడు ఆలోచనల స్థితి తగ్గినట్టు, అప్పుడు ప్రశాంతంగా అప్పుడు విశ్వానికి మనం కనెక్ట్ అవుతాం అనమాట. అంటే భూమిని, గాలిని మన అందరిని సృష్టించిన ఒక శక్తి ఉంటుంది, దానికి రూపాలు లేవు. రూపాలు మనం వచ్చిన తర్వాత దానికి కొన్ని దేవుళ్ళ రూపాలు మనం సృష్టించుకున్నాం, కానీ మనం సృష్టించినప్పుడే ఉంది కదా ఒక రూపం, ఒక శక్తి ఉంది కదా. ఆ శక్తికి మనం కనెక్ట్ అయినప్పుడు ఒక తెలియని అప్పుడు ఏంటంటే ఆ కనెక్ట్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే అది బ్లూగా, అంటే ఈ చెట్లు, నా ఇల్లు, నీ ఇల్లు, నేను, నా ప్రాంతం, నా పేరు, నేను, నా దేహం టోటల్ కంప్లీట్గా డిజాల్వ్ అయ్యి ఒక బ్లూగా మంగళగా ఉంటుంది. అక్కడ నాది నీదేనే ఉండదు. దాన్ని అలా కొంచెంసేపు ఆహ్వానించుకొని కొంచెంసేపు దానిలో కలిసి, అంటే భగవంతుడిలో కలుస్తున్నట్టు అర్థం అంటారు. మన భాషలో చెప్పాలంటే భగవంతుడు మనంలో ఏకమైనట్టు ఆ క్షణం. అప్పుడు భగవంతుడు అయ్యో పొద్దుగులు నీ పక్కన కూర్చుంటే నమ్మిన భార్య, పిల్లలు, నన్ను నమ్మిన షూటింగ్, నన్ను మాట్లాడడానికి వచ్చిన ఈ మీడియా మిత్రులు అందరి కోసం సైలెన్స్గా ఎలా ఉండాలి. అందుకే నేను వెళ్ళేసి వాళ్ళతో ఆ పనులు చేసి నీ గురించి చేతనైతే అడిగితే చెప్తా. ఆయన అంటాడు అడగకుండా చెప్పగాకుండా నా గురించి, ఎందుకు అడగకుండా చెప్పారు అనుకోండి అది చాలా వాల్యూషన్ ఉండదు అంటాడు భగవంతుడు. అప్పుడు ఎవరైనా అడిగితే చెబుతాము. సరే నా బంగారు తల్లి అడుగుతుంది కాబట్టి ఇప్పుడు చెబుతానన్నయ్యా అని ఆయనతో మనసుకొని మళ్ళీ ధ్యానంలో మళ్ళీ 6 గంటల పని చేసుకుంటాం. మళ్ళీ సాయంకాలం 6 గంటలు అయిన తర్వాత సెల్ ఫోన్ ఆఫ్ చేసేసి స్నానం చేసేసి పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఏం చేసాం, ఎవరితో మాట్లాడాము, ఎవరితో కొట్లాడాము, ఎవరితో తిట్టాము, అందరిని క్షమించయ్యా, పనిలో కోపాడాల్సి వచ్చింది, అన్నం వండుకునే వారిని ఏదో అరవాల్సి వచ్చింది, ఇట్లా కోపాడాలి కదా పనిలో ఉన్నప్పుడు. వాళ్ళని క్షమించమని అడిగి వాళ్ళు కాళ్ళు నమస్కారం తీసుకున్నట్టుగా నమస్కారం తీసుకొని మళ్ళీ ధ్యానంలో కూర్చుంటాం. కాంచేపు అలా కూర్చొని నిద్ర వస్తే అలా పండుకుంటాం. ఇది మా దినచర్య కార్యక్రమం బంగారు తల్లి. నైట్ అతి తక్కువగా ఆహారం తీసుకుంటాము, ఫ్రూట్స్, ఫలాలు తీసుకుంటాం. ఎందుకంటే నైట్ ఎక్కువ తీసుకుంటే బాగా తేపులు వస్తాయి, నిద్ర వస్తుంది, ధ్యానంలో కూర్చోలేము.
భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే మనం కొంచెం అలర్ట్గా ఉండాలి కదా. అందుకే తక్కువ మితిహారం తీసుకొని భగవంతుడితోటి ఒక 1 hour 2 hours ఆయనతోటి కలిసి ఆయన కొన్ని చిట్టాలు చెబుతూ ఉంటాడు. నాయన చాలా తక్కువగా తినండి, తక్కువగా మాట్లాడండి, ఇది చానాళ్ళలో ఉండదు, దీనికి ముసలితనం వచ్చు, దానికి కొన్ని చిట్టాలు చెప్పి తెలుసుకొని వచ్చి ఓహో ఇది అని చెబుతూ ఉంటాం. ఇది జరిగింది. వాళ్ళు కూడా టిఫిన్ తింటారు. మీరు ఇప్పటిదాకా ప్రకృతితో ప్రయాణం చేస్తున్నారు అనుకున్నాం, కానీ మీరు భగవంతుడితో ప్రయాణం చేస్తున్నారు. మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా, మితం హితం అని. దాన్ని వినడమే కాదు, ఆచరణలో చేసి చూపిస్తున్నారు. మేము మితంగా తింటాం, అందుకే అది మా జీవితానికి, మా శరీరానికి హితంగా మారుతుంది అని లక్ష్మణ్ గారు చెప్పారు.